మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈ రోజున క్రైస్తవులంగా అనబడుతున్న మనము, దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న నీవు నేను మనమందరము కూడా దేవుని దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. మొదటిగా దేవుని దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. రెండవదిగా మన యొక్క సేవకుల దగ్గర నుంచి మనం ఒక మంచి సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. తర్వాత మన యొక్క తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి. నాలుగవదిగా మన యొక్క ఇరుగు పొరుగు వారు, తర్వాత మన యొక్క స్నేహితులు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నువ్వు ఒక మంచి దాని అని చెప్పేసి మంచి వాడమని ఒక మంచి సాక్ష్య జీవితము ఈ లోకంలో మనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలంగా కలిగి ఉన్న మనము మనుషుల దగ్గర మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోగలమేమో, కానీ మనము దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి మనం ఎంతో ప్రయాసపడాలి. మనుషుల దగ్గర మనము పైకి మంచివారిగా నటిస్తే వారు మనల్ని మంచిగానే, మీరు చాలా మంచివారండి, మీరు చాలా భక్తి పరులండి, వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారండి, వీళ్ళు దేవుని ఆరాధిస్తున్న వారండి అని చెప్పి మన యొక్క పైన ప్రవక్తలను చూసి వారు మనకు మంచి సర్టిఫికెట్ ఇవ్వచ్చు, మంచి బిడ్డలని చెప్పి వారు మనకి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా మనం ఎవరి దగ్గర నుంచి మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి అంటే నజరేయుడైన దేవుని దగ్గర నుండి మనము సాక్ష్యాన్ని పొందుకోవాలి. ఎందుకు దేవుని దగ్గర నుంచి మనము సాక్ష్యము పొందుకోవాలి అంటే మన దేవుడు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. కాబట్టి మనము ఏమి ఆలోచిస్తున్నాము, ఏమి మాట్లాడుతున్నాము, ఏమి తలస్తున్నాము, మనం ఏమి చేయబోతున్నాము, మన యొక్క ఆలోచనలన్నీ ఎరిగిన గొప్ప తండ్రి. కాబట్టి మనం ఆలోచనలు తప్పిపోకుండా మన ఆలోచన మనకి రాకమునుక దేవునికి తెలుసు. కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యాన్ని